హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే ప్రెజెంట్ అయితే పర్లకెమిలో ఒరిస్సా దగ్గర ఉన్నానండి. ఇక్కడైతే రథయాత్ర జరుగుతుందండి. ఈ రథయాత్ర అనేది 9 రోజులు జరుగుతుందంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే లాస్ట్ చివరి డే అయితే వెళ్ళానండి. ఇక్కడ జరుగుతున్న రథాన్ని అయితే లాగుతున్నారండి. ఎలా లాగుతున్నారన్న దానికైతే నేను ఈ వీడియోలో నేనైతే మీకైతే పూర్తిగా చూపించబోతున్నాను. ముందుకు వచ్చిన మాట ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా ఛానల్ కనుక చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వీడియో చూద్దాం, సరేనా? ఈ రథం పైన అయితే బలభద్రుని రథం పైకి ఎక్కిస్తారు. అలాగే సుభద్రదేవి రథం, కృష్ణుని సహోదరుని కదండి, అలా విగ్రహాన్ని ఎక్కిస్తారు. జగన్నాథ స్వామి ఆ విగ్రహాన్ని ఎక్కిసి అయితే ఈ రథం అయితే లాగుతారండి. చూడండి, నాకైతే ఇటువంటి దాని గురించి అయితే నాకు ఏం తెలియదండి. నేనైతే వీడియో మాత్రం తీశాను. ఇక్కడ ఏం జరుగుతుందన్నది కూడా నాకైతే పూర్తిగా ఏం అసలు అర్థం కానటువంటి స్థితి అన్నమాట. నాకైతే విగ్రహాన్ని అయితే ఎక్కిస్తున్నది చూస్తాను. అలాగే చూడండి, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆ జైంట్ వీల్ కానీ అనేక చిన్నపిల్లలు ఎక్కి ఎంజాయ్ చేయడానికి. అలాగే మేమైతే జైంట్ వీల్ ఎక్కామండి. చూడండి, ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ నేనైతే పైన ఉన్నామన్నమాట. పైన అయితే వీడియో కూడా తీస్తానండి. జనాలు అయితే బాగా రద్దీగా ఉందన్నమాట. నైట్ పూట అయితే 9 వరకు జరుగుతుంది. అలాగే పగలు పొద్దుస్తమన ఉదయం నుండి సాయంత్రం వరకు 9 గంటల వరకు నైట్ అప్పటి వరకు ఉంటుందండి. ఈ విధంగా చూడండి, చాలా చాలా బాగుంది. పిల్లలు అయితే ఎక్కి తిరగడానికి ఈ వీల్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది అనమాట. మొదటిసారి చూడడం ఇలాంటి జాతరలు అయితే. ఈ రథయాత్ర అనేది నేను మొదటిసారిగా ఇలాంటి రథయాత్రకు అనేది వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రాజుగారి కోటను, గజపతి రాజుగారి కోటను చూడడానికే వెళ్ళినండి. అది కూడా నేనైతే సెకండ్ వీడియోలో అయితే నేను మీకైతే పెడతాను, చూడండి. ఇక్కడైతే సిప్స్ అమ్ముతున్నారండి, గొట్టాలు. అలాగే సిప్స్కి సంబంధించినటువంటివి అయితే ఇక్కడ అప్పడాలు ఇవి చాలా చాలా రకాలుగా అమ్ముతున్నారండి. చూడండి, ఇవి కూడా ఇక్కడ జాతరలు అయితే ప్రత్యేకంగా మరి అమ్ముతున్నారండి. కేజీ లెక్క తీసుకునే వాళ్ళు కేజీ లెక్క, పావు కేజీ లెక్క తీసుకునే వాళ్ళు పావు కేజీ. అలాగే మరి ఇక్కడైతే పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. చూడండి, నిమ్మకాయ, మామిడికాయ, ఉసిరికాయ, అనేక రకాల పచ్చళ్ళు అయితే, టమాటా కానీ ఇవన్నీ ఇక్కడైతే అమ్ముతున్నారండి. ఇవి కూడా మరి సొంతంగా తయారు చేసినటువంటి వరుసలో చేసినటువంటి పచ్చళ్ళు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, రథయాత్ర వీడియో ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఆ కోట వీడియోతో మీ ముందుకు మళ్ళీ
కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. ఈ వీడియో సమాప్తం. బాయ్.